హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది రంజాన్ పండగకి దమ్కి సేమియా బిర్యానీ సేమియా చేసింది. ఇది ఆ రోజు వీడియో ఇప్పుడు పెడుతున్నా చూడండి. దమ్కి సేమియా అంటాం దీన్ని మేము. ముందుగా సేమియాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేయాలి సేమియా మాత్రం. స్లో సిమ్లో పెట్టి స్టవ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసి చేసుకోవాలి, మంచిగా బాగుంటుంది. దీంట్లో నెయ్యి పాలకోవా వేస్తే మంచి టేస్ట్ బాగుంటుందండి. ఈ సేమియాలో నెయ్యి ఎక్కువ వేయాలి. చూసారా ఎట్లా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి? అట్లా రావాలి. కలర్ ఇట్లా చేంజ్ అయితేనే బాగుంటాయి సేమియాలు. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దమ్కి సేమియా లేనిది రంజాన్ పండుగ జరగదు. మాకు దమ్కి సేమియా ముఖ్యం, ఫేమస్. అది రంజాన్ పండగకి దమ్కి సేమియానే చేస్తారు ఎక్కువ. ఇది 1 వీక్ అయినా పెట్టుకొని తినొచ్చు. బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ అయినా నిల్వ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. తర్వాత యాలకులు, లవంగాలు అవి వేసి కొంచెం చిటపటలాడినాక వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు సేమియాకి 3-4 గ్లాసు వాటర్ పట్టుద్ది. 3-4 అంటే సేమియా కొంచెం పాత అయితే వాటర్ ఎక్కువ పట్టుద్ది, లేకపోతే పాత అయితే ఎక్కువ పట్టుద్ది. కొంచెం అటు ఇటుగా ఉంటే చూసేసుకోవాలి సేమియాలో మాత్రం వాటరు. లేకపోతే సేమియా నిల్వ ఉండవు, మంచిగా ఉండవు. నీళ్ళు ఎక్కువైపోతే ఎక్కువ ఉడికిపోతాయి సేమియా. ఇట్లా మంచిగా వేగినాక వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసు సేమియా అవి 4 గ్లాసు వాటర్ వేసిన, 4 గ్లాసు పాలు వేసేసిన. పాలు వేస్తే మంచిగా, ఇంకా వాటర్ కంటే పాలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పాలకోవా కూడా వేస్తాను కాబట్టి 4 గ్లాసు వాటర్ వేసేసాను. తర్వాత 2 పెరుగు పాల ప్యాకెట్లు వేసిన. ఇప్పటికి 8 అవుతాయి అన్నమాట. 8 గ్లాసులు 2 గ్లాస్ సేమియాకి. చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. పాలు తర్వాత మూత పెట్టేసి పాలు ఇట్లా పొంగాలి. ఇట్లా పొంగి ఉడుకుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ సేమియా వేసేయాలి. అంటే మనం రైస్ వేసుకుంటాం కదా బిర్యానీకి, అంతే సేమ్. పాలు ఉడికినాక సేమియా వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కొంచెం మనం రైస్ ఎలా ఉడుకుద్ది, మరీ ఇదిగా కాకుండా, పచ్చిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా రైస్ ఎట్లా ఉడుకుద్దో అట్లా చూసుకోవాలా. ఒకటి అట్లా పట్టుకొని అట్లా అయినప్పుడు చక్కెర వేసేసేయాలి. చక్కెర కూడా కొలత అండి, దీనికి కొలత. ఇది 1/2 కిలో సేమియా, 1/2 కిలో సేమియాకి 1.5 కిలో చక్కెర వేసుకోవాలి. ఈ కొలత కరెక్ట్గా ఉండాలి. వాటర్, చక్కెర ఈ కొలత కరెక్ట్గా ఉండాలి. మామూలుగా బాదం కానీ ఇవి జీడిపప్పు, నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. చక్కెర, వాటర్ మాత్రం కరెక్ట్గా కొలత వేసుకోవాలి. వాటర్కి బదులు పాలు పోసుకోవచ్చు, మనకి టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం వాటర్ కొంచెం పాలు పోసాను నేను. ఇట్లాగే మంచిగా కలిపెడతా ఉండాలి, అట్లా తిప్పుతూ ఉండాలి గంటితో. అట్లా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి, కొంచెం మంచిగా వస్తుంది. సారీ అండి, నాకు అక్కడ తెలుగు రాదు, స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వేసుకున్నాక కొంచెం లైట్గా వేసాయి. ఆల్రెడీ సేమియా బ్రౌన్ కలర్లో వచ్చేసి ఉంటాయి, కానీ లైట్గా వేస్తే మంచిదని చెప్పి బాగుంటుంది కలర్ఫుల్గా అని చెప్పి వేసిన. నేను ఎక్కువ వాడను ఫుడ్ కలరు. అట్లా అయిపోయినాక చూసారా గట్టిగా అయిపోయినాయి. ఇంకా అట్లా పట్టుకున్నప్పుడు మనకు తీగలాగా రావాలా. అట్లా తీగలాగా వచ్చినప్పుడు కరెక్ట్గా ఉడికినట్టు సేమియా. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇది పాలకోవా అండి, పచ్చి పాలకోవా. అంటే స్వీట్ అంగట్లో అమ్ముతారు పచ్చి పాలకోవా ఇది. అది కూడా వేసేయాలి. నేను పాలు వేసాను కాబట్టి కొంచెం
తక్కువగానే వేసుకున్నా. ఈ పాలకోవా అనేది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. పాలకోవా ఎంతైనా వేసుకోవచ్చు, నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు, జీడిపప్పు బాదం ఎంతైనా వేసుకోవచ్చు. ఈ 3 కానీ ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. అంతే అయిపోయిందండి. తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసేయడమే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటకాలు వీడియోలు మీకు కావాలంటే మా వీడియోకి కామెంట్ చేయండి. ముస్లిం స్టైల్ వంటకాలన్నీ పెడతాను నేను ఇంకా నుంచి. చూడండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసి ప్లీజ్ లైక్ చేయండి. అందరూ మర్చిపోకుండా హైప్ చేయండి. హైప్ రాదనుకుంటా నేను. అంతే, గార్నిష్ చేసేస్తే అయిపోయింది. సేమియా, దమ్కి సేమియా రంజాన్ స్పెషల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ముస్లిం స్టైల్లో, మన ఆంధ్ర స్టైల్, మన ముస్లిం స్టైల్లో దమ్కి సేమియా ఇట్లా చేస్తాం మేమైతే. అంతే అయిపోయింది. మా పాప టేస్ట్ చూస్తానంటే పెడుతున్నాను. ఇట్లా గట్టిగా కరెక్ట్గా ఎట్లున్నానంటే మన బిర్యానీలాగా ఉంటాయి.